నమస్తే వెన్నెల న్యూస్ టీవీకి స్వాగతం. నేను ఉద్దండం చంద్రశేఖర్. అర్హత ఉన్న ప్రతి జర్నలిస్టును ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. హెల్త్ కార్డులు ప్రతి జర్నలిస్టు కుటుంబానికి వర్తించేలా చర్యలు చేపడతామన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని సాయి ఆరామంలో నిర్వహించిన సత్యసాయి జిల్లా వర్కింగ్ జర్నలిస్టుల మహాసభలకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. జర్నలిస్టులు వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకొని వాస్తవాలతో కూడిన కథనాలను ఇవ్వాలని సూచించారు. జర్నలిస్టుల సమస్యలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షులు పెద్దల ఐవి సుబ్బారావు గారు, ప్రధాన కార్యదర్శి చెడ్డి జనార్దన్ గారు, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు శివ గారు, ప్రవీణ్ గారు, బాబు గారు, కళాశాలలో పాలిటెక్నిక్ లో నాకు సీనియర్గా ఉంటూ అప్పట్లో ఆయన ఏఎస్ఎఫ్ లో ఉంటూ పాటలు పాడేవాడు. కాలేజీ కుర్రవాడ కులాసాగా క్రికెట్ విలాసాల బాట మరొకరు ఉద్యమాల బాట అటువంటి బేతార్ శ్రీనివాస్ గారు, ఇతర యూనియన్ కార్యవర్గ సభ్యులకి, ఈ సమావేశంలో పాల్గొంటున్న పత్రికా విలేకరు మిత్రులందరికీ కూడా నమస్కారం. నేను యూనియన్కి మొదటిగా క్షమాపణలు ధన్యవాదాలు కూడా జరుపుతున్నాను. క్షమాపణలు ఎందుకంటే చాలా ఆలస్యంగా రావడం జరిగింది. దానికి సహేతుకమైన కారణం ఉంది. ఇవాళ నా పుట్టినరోజు, నా కుటుంబ సభ్యులైన ధర్మవరం కుటుంబ సభ్యుల మధ్య జరుపుకోవాల్సి రావడం ఆ కారణం ఉంది. కాబట్టి ఆలస్యాన్ని కారణాలను గమనించి క్షమిస్తారని భావిస్తున్నాను. అదేవిధంగా ఇలా ఈ సమావేశానికి ఆహ్వానించి ఇంతమంది జర్నలిస్ట్ మిత్రుల్ని కలిసే అవకాశం కలిగించినందుకు యూనియన్కి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా ముఖ్యమైన సమావేశం. ఎంతో కష్ట నష్టాలకు ఓర్చుకుంటూ ప్రయాసాలకు ఓర్చుకుంటూ ఒడిదుడుకుల్ని ప్రతికూలని సుబ్బారావు గారు చెప్పారు. నా శారీరక ఆరోగ్యాన్ని కూడా పరంగా పెట్టాల్సి వస్తుంది. దాన్ని కాస్త కొనసాగితే చెప్పారు. మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతినే పరిస్థితులు జర్నలిజంలో ఉంటాయి. వాటిని అన్నింటినీ ఎదుర్కొంటూ ఇవాళ మీరు సమాజం తరఫున ప్రజల గొంతుకై నుంచి మాట్లాడుతున్నారు. ఆ సందర్భంగా పత్రికా మిత్రులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. మన రాజ్యాంగం పరిరక్షించబడాలన్నా, ప్రజాస్వామ్యం పరిడగిల్లాలన్నా జర్నలిజంది ప్రధాన భూమిక. ఎందుకంటే స్వాతంత్రం మనం ప్రజాస్వామ్యాన్ని డెమోక్రసీ అనుకున్నాం. డెమోక్రసీలో 3 ప్రధాన విభాగాలు వర్టికల్స్ ఏవైతే ఉన్నాయో, లెజిస్లేచర్ చట్టాలు చేస్తే, ఎగ్జిక్యూటివ్ వాటిని అమలు చేసే పని చేస్తుంటే, ఈ చట్టాల నుండి ప్రజలకి జాతికి న్యాయ రక్షణ కల్పించే ప్రయత్నం కోర్టులు చేస్తుంటాయి. అయితే చట్టాలు చేసే క్రమంలో, చట్టాన్ని అమలు చేసే క్రమంలో, లేదా చట్టాలకి ప్రజలకు న్యాయ రక్షణ కల్పించే క్రమంలో ఎదురయ్యే వాటిని ఎండగట్టి ప్రజల ముందు పెట్టి ప్రజల పక్షాన పోరాడే బాధ్యత జర్నలిజం. అందుకనే 4th estate అంటారు, 4th pillar ఆఫ్ డెమోక్రసీ అంటారు జర్నలిస్ట్. అంత ప్రధాన భూమిక. చట్టం చేస్తే చట్టంలో లొసుగులు ఉన్నాయా, లోటుపాట్లు ఉన్నాయా, నిజంగా ఈ చట్టం ప్రజలకు అనుకూలంగా ఉందా, ప్రజా సంక్షేమానికి ఉపయోగపడుతుందా అని విశ్లేషించడం, వాస్తవాన్ని ప్రజల ముందర పెట్టడం మీడియా బాధ్యత. చట్టం అమలు చేసే క్రమంలో రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు అవినీతికి పాల్పడుతుంటే వాటిని ఎండగట్టడం, అక్రమాలు చేస్తుంటే వాటిని ఎత్తి చూపడం, అంతిమంగా ప్రజలకి ఆ సంక్షేమ ఫలాలు, అభివృద్ధి ఫలాలు అందేలా చేయడం, దాంట్లో ప్రభుత్వానికి ప్రజలకు మధ్యగా వారధిగా పనిచేయడం మీడియా బాధ్యత. అదృష్టవశాత్తు మన రాష్ట్రంలో మీడియా అటువంటి బాధ్యతని చాలా సమర్థవంతంగా నిర్వహిస్తా ఉంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు దానికి కారణం కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.
అటువంటి ప్రధాన భూమిక వహిస్తున్న మీడియా ఇవాళ వారి సమస్యలు చర్చించుకోవడం కోసం మా అందరినీ ప్రజాప్రతినిధులుగా ఉంటున్న మమ్మల్ని పిలిచి మా సమక్షంలో సమస్యలు వివరించి వాటి పరిష్కారం కోసం ప్రభుత్వంలోకి మీడియాకి మధ్య వారధిగా ఉంటూ ఇచ్చిన సమస్యల్లో ఎంతవరకు అవకాశం ఉండి వాటిని పరిష్కరించాలని కోరడం, ఖచ్చితంగా ఒక పని మాకు అప్పగించారు, ఆ అప్పగించిన పని చేసే ప్రయత్నం చేస్తాం. 15 అంశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కొత్తగా జిల్లా వాళ్ళు ఇచ్చిన దాంట్లో 16 అంశం చేశారు, అంటే మొదటి అంశంగా చేశారు. జిల్లాకి ప్రస్తుతానికి స్థలం ఇవ్వాలని చెప్పి దానికి ఎలాగో హామీ లభించింది. దాని నిర్మాణానికి నిధులు లభించాయి. దానికి తోడు రఘునాథ్ రెడ్డి గారు సవితమ్మ చెప్పారు కాబట్టి నాకే తప్పని పరిస్థితి నేను 1,116 ఇస్తాను. ఎందుకంటే మా రాజకీయాల్లో చౌదరి చెప్పిన తర్వాత అన్న చేయకపోతే అది బాగుంది, చౌదరి చెప్పిన తర్వాత అన్న చేయకపోతే కూడా బాగుండదు కుటుంబంలో. కాబట్టి కుటుంబ సభ్యుడిగా నేను తీసుకెళ్తాను. మీడియా బాధ్యత నేను కొత్తగా చెప్పనవసరం లేదు. సున్నితంగా చురకలేయాలా, వాస్తవాన్ని ప్రజలకు అందించాలా, ప్రజల పక్షాన పోరాడాలా. చిన్న మాట చెప్పారు కవి సుబ్బారావు, చాలా సున్నితంగా నాకు చురికేశారు. ఆర్ఎస్ఎస్ నేపథ్యం గురించి చెప్తూ సమయపాలన గురించి క్రమశిక్షణ గురించి మనం పాఠాలు నేర్పించాల్సిన అవసరం లేదంటూ ఆలస్యానికి చురికేశారు. అంటే నా నేపథ్యాలు చెప్పారు. మానవత రాజకీయ నాయకులు ఎప్పుడు ఆలస్యంగా అవుతుంటారు ఎక్కడైనా, కానీ నా నేపథ్యాన్ని నాకు గుర్తు చేసి నన్ను కొంత ఆత్మనిర్భరాన్ని తెలియజేశారు. అదే విధంగా నేను తప్పు చేశాను. అప్పటిదాకా నాకు మనసులో తప్పు చేశాను, వేటవుతుంది. కానీ నేను జస్టిఫై చేసుకుంటాను. కారణం ఉంది కదా, నా పుట్టినరోజు కదా, నిలబెట్టుకుంటున్నాను కదా. కానీ దాని మీద వదలకుండా వాస్తవాన్ని గుర్తించకుండా మెల్లగా చురికేశారు. ఆ చురుకనే ఆ విమర్శలు నేను చాలా సబ్జెక్టుగా తీసుకుంటా. భవిష్యత్తులో అటువంటి తప్పులు చేయకుండా ఉండడానికి 100% ప్రయత్నిస్తారు. అదే సమాధానం పాటించే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు చెప్పినప్పుడు మన తప్పును ఎత్తి చూపించినప్పుడు వాటిని సర్దిద్దుకునే అవకాశం ఉంటుంది. అది మీడియా చేయాలి. ఆ మీడియా ఆ పని చేస్తాం. నేను దాంట్లో కాలం ఉంటుంది. అనేక రకాలైన సమస్యలు కూడా చెప్పడం జరిగింది. ప్రధానంగా ఈహెచ్ఎస్ గురించి ప్రస్తావించారు, జర్నలిస్ట్ హెల్త్ కార్డు గురించి. మేము ఈ పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు 11,600 మందికి జర్నలిస్టులకి ప్రభుత్వం తరఫున చెల్లించే ప్రయత్నం చేస్తాం. దానివల్ల 35,000 కుటుంబాలకి 35 కుటుంబ సభ్యులకి లబ్ధి జరుగుతుంది. అది పెద్ద ఇదేం నేను చెప్పట్లేదు. ఇతర సమస్యలు చాలా ప్రస్తావించారు. ఈ అక్రిడేషన్ నియమావళిని సవరించాలని మేము సంబంధిత శాఖ మంత్రితో మాట్లాడతాం. అదేవిధంగా ఒక కమిటీని ఏర్పాటు చేసి ఇది సమాచార శాఖ, తర్వాత ఎన్టీఆర్ వైద్య సేవ, తర్వాత జర్నలిస్టు సంఘాలతో కూడా కమిటీని ఏర్పాటు చేసి వారి ద్వారా ఈ ఎన్టీఆర్ వైద్య సేవలని జర్నలిస్ట్ కుటుంబాలకు కూడా ఇప్పుడు లభిస్తున్న బీపీఎల్ ఫ్యామిలీలతో పాటు జర్నలిస్ట్ ఫ్యామిలీలు కూడా వర్తింపజేయడానికి అవకాశం ఉంటే సాధ్యాసిద్ధాన్ని పరిశీలించాల్సిందిగా దాంట్లో చెప్పడం జరిగింది. వాటిని కూడా ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. సాధ్యమైనంత వరకు వాటిని చేర్చడానికి చేస్తాం. అటువంటి అంటే ఒక సున్నితత్వం కలిగిన సమస్యల మీద స్పందించే మనస్తత్వం కలిగిన నాయకత్వం ఈ రాష్ట్రంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా పాజిటివ్ గా స్పందిస్తుందని నేను భావిస్తున్నాను. అనేక రకాల ఇతర కరోనా ముందు ఉంటున్న రైలు ప్రయాణంలో రాయితీల గురించి కూడా వారు ప్రస్తావించడం జరిగింది. ఇతరత్ర ఏది చివరికి ఎటువంటి ఇదంటే మన డిమాండ్లలో అయ్యా నేను ఉత్తమ జర్నలిస్టుగా, నేను సమాజం కోసం పనిచేస్తున్నానయ్యా, ప్రభుత్వాన్ని ఒక అంకుశంలాగా ఎదిరించి నిలబడుతున్నానయ్యా, ఆ క్రమంలో నేను ఇబ్బందులు ఎదుర్కొంటున్నానయ్యా, ఒక్కసారి కేసులు భౌతిక దాడులు కూడా ఎదుర్కొంటున్నాను, ఇంత కష్టపడి పనిచేస్తున్నాను, నాకు ఒక చిన్న గుర్తింపు ఇవ్వండి అసలు పరిస్థితి వచ్చింది. మళ్ళా ఉత్తమ జర్నలిస్టు పురస్కారాన్ని, సాఫల్యత పురస్కారాన్ని పునరుద్ధరించండి అని అడగాల్సిన దౌర్భాగ్యకర పరిస్థితి వచ్చిందంటే 20 సంవత్సరాల్లో రాష్ట్రంలో పరిస్థితి ఉండాలి. చూడండి, గుర్తింపు, ప్రోత్సాహం దాంట్లో ఏముంది? దాంట్లో ఒక ఉత్తర జర్నలిస్ట్ గా గుర్తిస్తే ₹1,00,00,000 ఏమన్నా వస్తాయా? లేదు. జీవిత కాలం చెప్పారు, 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఎక్కడ మిత్రులు తీసుకున్నాను. నేను పాలిటెక్నిక్ జరిగిన జర్నలిజంలోకి వచ్చాడు. ఏం తెలుసా జర్నలిజం తెలుసుకున్నాను కానీ రాస్తుంటాడు అప్పుడు. ఇన్ని సంవత్సరాలు ఇంకా దాంట్లోనే ఉన్నాను, ఇంకా జర్నలిజంలో ఉన్నాను. బహుశా 20 ఏళ్ళు. ఇన్ని సంవత్సరాల పాటు ఒక వృత్తిని ఎన్నుకొని
దాంట్లో ఎన్నో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ, కష్ట నష్టాలు ఉన్నప్పటికీ వాటిని అన్నిటినీ ఓర్చుకుంటూ ప్రతికూటలను దాటుకుంటూ సమాజం కోసం పనిచేస్తున్నారే. అటువంటిప్పుడు చిన్న గుర్తింపు ఇవ్వడానికి కూడా దాంట్లో కూడా కోవడం జరిగింది. ఖచ్చితంగా ఈ విషయంలో ఎటువంటి ఫైనాన్షియల్ ఇంప్లికేషన్ లేదు కాబట్టి తక్షణమే రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒప్పుకుంటారని భావిస్తాను. దానికి సంబంధించిన ఒక మొదటి పాయింట్ తీసేస్తే మిగతా ఎందుకంటే మొదటి పాయింట్ ఇక్కడ మీ సమక్షంలో ప్రజాప్రతినిధులు ఉన్నారు, గౌరవ ప్రజాప్రతినిధులు మీ సమక్షంలో తీసుకోవాల్సిన విషయం కాబట్టి మిగతా 15 అంశాన్ని ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి అదేవిధంగా కేంద్ర పరిధిలో ఉన్న అంశాలను కూడా గౌరవ పార్లమెంట్ సభ్యులు పార్సాటి గారితో కలిసి సంబంధిత రైల్వే శాఖ మంత్రితో కానీ ఇక్కడ సంబంధిత శాఖలతో కూడా మాట్లాడడం వాటి పరిష్కారం జరిగే చిత్తశుద్ధితో ఎక్కడ ప్రయత్న లోపం లేకుండా ప్రయత్నం చేస్తాను ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇతరులుగా వచ్చిన ఈ ప్రమాణాలు ఒక మాటలు చెప్పాలి మనం ఇప్పుడు వస్తాయి. నా జర్నలిస్ట్ యూనియన్లు నా రాజకీయాల్లో ఇన్ని గొడవలు, ఇన్ని పార్టీలు, ఇన్ని వర్గాలు ఉంటాయనుకున్నా. అదే సుబ్బారావు గారు చెప్తున్నారు ఏ యూనియన్ లేదు అంటే ఈ యూనియన్లు వర్గాలుగా ఉంటాయి సహజం. ఎందుకంటే ఒక ఆరోగ్యకరమైన పోటీ ఎక్కడైనా ఉండాలి, ఏ రంగంలో ఉండాలి అటువంటి ఆరోగ్యకరమైన పోటీ ఉండాలి. ఎందుకంటే మనం జర్నలిస్టులకు యూనియన్లు చేసుకున్న తర్వాత వాళ్ళ కోసం పోవడం, వాళ్ళకి గుర్తింపు తీసుకోవడం యూనియన్ చేయాల్సిన పని ఆ పని చేస్తున్నారు. అయితే ప్రమాణాల దగ్గర ఎవరైనా ఒప్పుకుంటారు వాళ్ళ జర్నలిజం. ఒకప్పుడు జర్నలిస్టులు అంటే చాలా సమాజంలో చాలా గౌరవం ఉండేది, ప్రత్యేకంగా చేసేవాళ్ళు. ఏ రాజకీయ నాయకుడున్న జర్నలిస్టులు అంటే ఒకవైపు భయపడుతూనే రెండో వైపు గౌరవంగా చూసేవాడు. అయితే ఈ పరిస్థితుల్లో కొన్ని సమకాలీన పరిస్థితులు తెలుసు, రాజకీయ పరిస్థితులు రైతులతో దానికి ప్రధాన కారణం రాజకీయ నాయకులనే ఈ ప్రమాణాలు తగ్గిపోవడానికి కారణం. అయితే ఈ ఒక ఫోర్త్ ఎస్టేట్ గా ఉంటున్న జర్నలిజం దాన్ని కాపాడాల్సిందే. దాంట్లో కూడా పోతూ జర్నలిజం విలువలు పాటించాల్సిన చోట కొన్ని కొంతమంది అన్నట్ల కొద్ది శాతం ప్రతి చోట ఉంటారు, రాజీ పడుతూ ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటారు. దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఎందుకంటే చాలా చోట్ల న్యూస్ అంటే న్యూస్ గా ఉండాలి, న్యూస్ లేకుండా వ్యూస్ చూపిస్తుంటారు. మన వ్యూస్ రాస్తుంటారు, న్యూస్ రాయరు, వ్యూస్ రాస్తుంటారు. ఇంకోటి కొత్తగా ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత ఇంకో పెద్ద ప్రమాదం ముందుకు వచ్చింది. అదేంటంటే సంచలనం బ్రేకింగ్ న్యూస్ ఇచ్చుకోలేస్తున్నారు. మళ్ళీ ఏ పోతుందా ఆగలేదు, ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ ఇచ్చేది. అదంటే వాస్తవం ఉందా లేదా అంటే వాస్తవానికి దూరంగా సంచలనానికి దగ్గరగా ఉంటూ ఆ రోజు టీఆర్పీ రేట్లు పెంచుకోవడం కోసం వాస్తవమా లేదా మాట్లాడాలి. అది మాట్లాడుతుందే అది ఒప్పులే ఇదిగో తోపు అన్నట్టుగా ఈ మిగతా వాళ్ళందరూ అది గుర్తున్నా ఇదేంటంటే దానివల్ల సోషల్ హార్మనీ దెబ్బతింటుంది, ప్రాంతాల మధ్య విద్వేషాలు జరుగుతున్నాయి, వ్యక్తుల మధ్య వైషమ్యాలు జరుగుతున్నాయి. అంటే ఏదైనా వార్త రాస్తున్నప్పుడు వార్తను ప్రచురిస్తున్నప్పుడు ప్రసారం చేస్తున్నప్పుడు ఒకసారి వాస్తవాలను పూర్తిగా తెలుసుకున్న తర్వాత కొద్ది సమయం ఎందుకంటే ఆగస్టు ముందు మీకు నిలబడదు, ఒక అరగంట వాళ్ళకన్నా ముందు ఫలానా 9 నెంబర్ కన్నా నేను ముందు పెట్టారా, ఫలానా 5 నెంబర్ కన్నా నేను ముందు పెట్టారా, ఈ పోటీలో వచ్చేసరికి ఎందుకంటే ఇప్పుడు 1 నుంచి 99 దాకా ఉన్నాయి, 1 నుంచి 99 దాకా ఉన్నాయి పోటీ. ఈ పోటీలో వచ్చేసరికి ముందు వాస్తవాలు తెలుసుకోకుండా పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. అయితే మనం దాని అటువంటి విషయం సమాజం మీద దాని ప్రభావం ఉంటుంది కాబట్టి ప్రతికూల ప్రభావం వ్యతిరేక ప్రభావం ఉంటుంది కాబట్టి నేను చెప్పినట్టుగా సోషల్ హార్మనీ దెబ్బతినే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ విషయాలకు స్వీయ నియంత్రణ, ఎందుకంటే ప్రతి వర్గానికి అకౌంటబిలిటీ ఉన్నప్పుడు పత్రికా రంగానికి కూడా జవాబాదారీతనం ఉండాలి, స్వీయ నియంత్రణ విధించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జర్నలిస్ట్ లేకుండా వాళ్ళు రాజకీయ రంగంలో మేమే రాజులు అనుకుంటుంటాం, అధికారులు వాళ్ళే రాజులు అనుకుంటుంటారు, జ్యుడిషియరీ వాళ్ళే రాజులు అనుకుంటారు, మేమే దేశాన్ని ఎందుకు చేస్తున్నాం అనుకుంటారు. అదేవిధంగా పత్రికా రంగంలో కూడా మేమే రాజులు అనుకుంటున్నాం. ఎవరిని ఏదైనా చెప్పొచ్చు, వ్యక్తిత్వ హననానికి కూడా పాల్గొనవచ్చు, తప్పుడు వార్తలను ప్రసారం చేయొచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. బట్ స్టిల్ ఇక్కడ గెటనే భావనలో ఉంటారు. ఆ భావన నుంచి బయటకు రావచ్చి మనం ఏ రకంగా సమాజానికి మన బాధ్యత నిర్వర్తిస్తున్న విషయాన్ని ఒకసారి ఆత్మపరిశీలన. నేను ఇక్కడ ఏదో మీకు హితబోధ చేయడానికి రావట్లా, కానీ కొన్ని విషయాల్లో ఉదాహరణకి ఏమన్నా ఏదో కాన్ఫరెన్స్ ఉంటే అమెరికాకి వెళ్ళాను. దాన్ని నేను అమెరికాలో దిగిన తర్వాత వర్షాలు పడ్డం మొదలుపెట్టి వరదలు వచ్చాయి. ఈ రోజు నేను అక్కడి నుంచి మాట్లాడుతున్నా, అధికారులతో మాట్లాడుతున్నా, మెడికల్ క్యాంపులు పెడుతున్నా, కాన్ఫరెన్స్ అటెండ్ వచ్చేసాను. మధ్యలో ఈ లోపల నేను ఫ్లైట్ లో ఉండగానే విహార యాత్రకు పోయిన ఆరోగ్య శాఖ మంత్రి ఇప్పుడు నేను కాన్ఫరెన్స్ పోతున్నాయా అక్కడ పోయి అమెరికాలో వాళ్ళని అడుక్కొని హాస్పిటల్ నిర్మాణానికి డబ్బులు తేయడానికి అనుకున్నట్టుగా నేను దాదాపు 100 కోట్ల దాకా గుంటూరు కాలేజీకి కానీ, రాజమండ్రి కాలేజీకి కానీ, సిద్ధార్థ మెడికల్ కాలేజీకి కానీ నేను కొద్దిగా కమిట్మెంట్ తీసుకొని వచ్చాను. అదే విధంగా సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్లు ఎవరున్నా నేను ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు సెలవుల కోసం వచ్చినప్పుడు ఖచ్చితంగా 4 సర్జరీలు 5 సర్జరీలు ఉచితంగా చేయగా నేను తిరుమల దర్శనం పూర్తి చేస్తా, మా ముఖ్యమంత్రి గారితో ఫోటో తీయిస్తా అని చెప్పి మాట్లాడి వచ్చింది.
నేను విహారయాత్ర నేనేమన్నా నా సొంత డబ్బులతో నేను పోయాను. ప్రభుత్వ పరంగా నేను ఒక మంత్రిగా ఉంది, ప్రభుత్వ డబ్బుతో పోయాల్సిన పోయే అవకాశం ఉన్నప్పటికీ కూడా నేను పోయా, నా సొంత డబ్బులతో పోయా అమెరికా. ఇది ఒక అధికార సమావేశం కోసం వెళ్ళా. నేనేమన్నా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సొంత విమానం వేసుకొని పిల్లలు చూడడానికి పోయినా. ఈ లోపల విహారయాత్ర పోయినాను. సరే విహారయాత్ర నుంచి వచ్చిన తర్వాత ఎటువంటి ఈ వందల సమయంలో ఎంత ఆరోగ్య శాఖ అన్ని మంత్రి శాఖలు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో పనిచేశాయి. అందరు మంత్రులు నీళ్ళలో పనిచేశారు. బాధ్యత అందరూ అధికారులు పనిచేశారు. ఆరోగ్య శాఖ కూడా ప్రధానంగా ఎక్కడ కూడా వ్యాధులు ప్రబలకుండా, జ్వరాలు ఎటువంటి పరిస్థితుల్లో తిరగకుండా అన్ని జాగ్రత్తలు కొన్ని వేల మంది డాక్టర్లని, ఎంపీహెచ్ఏలని లేదా సిహెచ్ఓలని ఇంటర్వ్యూ ఇచ్చాం. ప్రైవేట్ హాస్పిటల్ నుంచి మాట్లాడి సూపర్ స్పెషాలిటీని తీసుకెళ్లి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇంటికి పంపించారు. కొన్ని పత్రికలు రాశారు, దేశ్ ఆరోగ్య శాఖ దేశ్. అటువంటి ఏదన్నా తప్పు జరిగినప్పుడు తప్పు ఎత్తి చూపండి, సరిదిద్దుకునే అవకాశం కలిగించండి. అంతేగాని తప్పుని లేని దాన్ని సృష్టించి మళ్ళీ వార్చి ప్రజలకు వదలకండి, అది తప్పు. అటువంటి తప్పులు జరిగినప్పుడు బాధ వస్తుంది. ప్రధానంగా నడుస్తుంది మెడికల్ కాలేజ్. ఎక్కడ చూసినా నేను నాకు మొక్కుకుంటున్న అవకాశం ఉన్న చోటంతా చెప్తున్నా, బాబు ఇది వాస్తవం అని. ప్రభుత్వం ఇక్కడ ఏం ముంచుకొచ్చిందంటే కొన్ని వార్తాపత్రికలు, కొన్ని ఛానళ్లు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అబద్ధాలే ఆలంబనగా ఉంటాడు కాబట్టి ఆయన మాట్లాడేదని పచ్చబద్దాలు కాబట్టి ఆయన మాట్లాడుతున్న మాటల్ని వేయాల్సిన అవసరం లేదు. నిజమే కొన్ని పేపర్లు వాటినే చిత్రీకరించి వాటిని వార్చి ఇంకొంచెం అసత్యాన్ని కలిపి అవస్థలను కలిపి ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేస్తారు. నేను మధ్యలో మాట్లాడుతూ కాదనే ఇది కాదు వాస్తవం ఇది అని చెప్పుకుంటే నిజంగా చెప్పే అబద్ధాలు కదా వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది, రాయాల్సిన అవసరం ఏమని కొన్ని పత్రికలు. ఎలాగో నేను చెప్పిన అబద్ధాన్ని నువ్వు ఖండిస్తున్నావు కాబట్టి, ప్రభుత్వం తరపున మాట్లాడుతున్నావు కాబట్టి మేము ఎలాగో నువ్వు నిజాలు చెప్తున్నావు అని కొన్ని పత్రికలు. ఈ క్రమంలో ఏమవుతుందంటే ప్రజల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతాను, విద్యార్థుల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. ఏంటో మెడికల్ కాలేజీ అంతా పోతున్నాయి. వాస్తవం ఏంటి? పేపర్లు చూస్తే సరే ఎందుకు దీని మీద పెట్టుకున్నామంటే వేరే విషయం. ఇవాళ